జనసేన పార్టీ తరపున భవిష్యత్తులో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉండే ప్రతి వ్యక్తికి జనసేన పార్టీ సభ్యత్వం నమోదు ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కూడలి ధర్నా చౌక్ వద్ద కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షద్ క్రియాశీలక సభ్యత్వం నమోదు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త 400 రూపాయలు కట్టి జనసేన పార్టీ సభ్యత్వం చేసుకోవాలని అన్నారు. ఒక్క సంవత్సరం కాల వ్యవధిలో జనసేన పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పవన్ శేఖర్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా పండుగ వాతావరణం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ధర్నా చౌక్లో ఈరోజు ఇక్కడ మా కార్యకర్తలంతా కూడా, మా నాయకులంతా కూడా, ఇక్కడ ఇన్ఛార్జ్ హర్షద్ గారు అయితేనేమి, అదేవిధంగా మన నాయకులు పవన్ అయితేనేమి, వీళ్ళంతా కూడా ఇక్కడ నిర్వహిద్దామని చెప్తే ఇప్పుడే నేను ఇక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు అనంతపురంలో పర్యటించా, హిందూపూర్ పార్లమెంట్లో పర్యటించా, ఇప్పుడు ఇక్కడ పర్యటిస్తున్నా. ఎందుకంటే నేను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా పర్యటన చేస్తాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇక్కడే 3-4 రోజులు ఇక్కడే ఉండి మేము ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అనే యొక్క నామకరణం చేశారు. అదేవిధంగా సభ్యత్వం చేసే కార్యకర్తలకు సాధక్స్ అని చెప్పేసి వారికి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా మన యొక్క జనసేన పార్టీలో పనిచేయాలి, ఉండాలనుకుంటే ఖచ్చితంగా 400 రూపాయలు 400 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వారికి స్థానిక సంస్థల్లో అయితేనేమి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సభ్యత్వం అవసరం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. అదేవిధంగా మేము చూస్తూ ఉన్నాం, గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ప్రజలందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి సినీ జీవితాన్ని, అంటే పీక్ డేస్లో పీక్ టైంలో ఉన్నటువంటి ఆ టైంలో సినీ జీవితాన్ని ఆయన పక్కన పెట్టి ప్రజల కోసం రాజకీయ 40 నుండి 50 లక్షల వరకు తీసుకెళ్తామనేసి ఏకైక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి అన్న గారు రావడం, ఆయన ప్రత్యేకంగా కర్నూలు ఇన్ఛార్జ్గా ఉండి మా కర్నూలు పార్లమెంట్ని ఆయన యువతను ముందుకు నడపాలనేసి మేము కోరుకుంటున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మెంబర్షిప్ కూడా వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఈ విధంగా మెంబర్షిప్ జరిగింది అనేసి మేమైతే ఖచ్చితంగా తెలియపరుస్తాం. కాబట్టి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కాదు, రేపు యువతకు భరోసా ఇస్తున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమాలకు వచ్చేసి ఆకర్షితులవుతున్న ప్రతి యువత కూడా దానిలో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు నగరంలోని కర్నూలు సిటీలో ఈ రోజు జనసేన పార్టీ సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా, అలాగే పంచాయతీ శాఖ మంత్రివర్గ అయిన నాటి నుంచి రాష్ట్రంలో గ్రామాలు అయితేనేముంది, పట్టణాలు అయితేనేముంది, జిల్లాల వారీగా ఎక్కడ ఒక గుంతలేని రోడ్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారి. అలాగే కౌలు రైతులకు అయితేనేమండి, అలాగే సర్పంచులకు, జెండా పండుగలకు, అలాగే తల్లిదండ్రులు లేని దేవుని బిడ్డలకైతే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఆయన మార్కు అనే రాజకీయం చూపించుకుంటూ ఒక పరిపాలనలో ఒక ఎమ్మెల్యే అయితే